నల్గొండ జిల్లాలో నల్గొండ సంబంధించిన ఇద్దరు మంత్రుల నిర్వాకం, ఇక్కడ గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేల నిర్లక్ష్యం మూలంగా నాగార్జున సాగర్ ఎడమ కాలువ రైతాంగం, అదేవిధంగా లో లెవెల్ కెనాల్, హై లెవెల్ కెనాల్ కింద ఉన్న రైతాంగం అంతా కూడా తీవ్రంగా నష్టపోతున్నారు. వాస్తవానికి ఒకవైపేమో ఆంధ్రప్రదేశ్ యథేచ్ఛగా నీళ్ళ దోపిడీ కొనసాగిస్తుంటే వచ్చిన నీళ్ళను వచ్చినట్టు మలుపుకపోతుంటే మన ముఖ్యమంత్రి లొంగుబాటుతనం, ఇరిగేషన్ మంత్రి నల్గొండ జిల్లా మంత్రి వెంకరెడ్డిల చేదగాంతనం, ఈ కెనాల్స్ కింద ఉన్న సాగర్ ఎడమ కాలువ కింద కావచ్చు, లో లెవెల్ కెనాల్ కావచ్చు, హై లెవెల్ కెనాల్ కింద ఉన్న ఎమ్మెల్యేల చేదగాంతనం వల్ల, వీళ్ళ నిర్లక్ష్యం వల్ల దారుణమైన అన్యాయానికి గురవుతుంది నల్గొండ జిల్లా. నీళ్లు లేక కాదు, బ్రహ్మాండంగా వాళ్ళేమో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమేమో జలాలను దోసుకపోయే యజ్ఞం చేస్తుంటే వీళ్ళు చేతగాని రండల్లాగా మనల్ని మోసం చేయడానికి, నల్గొండ జిల్లా రైతాంగాన్ని, నల్గొండ జిల్లా ప్రజల్ని మోసం చేయడానికి యాగాల పేరు మీద మన దృష్టి మళ్లించే కార్యక్రమం చేస్తున్నారు. ఇవాళ నేను మీ గతంలోనే స్వయంగా వెళ్ళి సాక్ష్యాలు చూపించి పోతిరెడ్డిపాడు నుంచి ఎంత దోపిడీ జరుగుతుందో, జల దోపిడీ మొత్తం ప్రపంచానికి చెప్పిన. వాళ్ళు పేరుకు చెప్తున్నది 8,000 క్యూసెక్కులని, కానీ 30,000 క్యూసెక్ల పైగా నీళ్లు ప్రతిరోజు తీసుకుపోతున్నారు. నేను చెప్పే సాక్ష్యాలతో సహా మీకు నిరూపిస్తా. ఇవాళ నాగార్జున సాగర్లో ఇంకా 150 టీఎంసీల నీళ్ళు వచ్చే అవకాశం ఉండే మనకున్న హక్కు ప్రకారం, అంటే నిండిపోవాలి ఇప్పటికి. కానీ వాళ్ళు పోతిరెడ్డిపాడు నుంచి తీసుకుపోయిన ప్రాజెక్టులు మొత్తం గోరకల్లు కావచ్చు, గాజుల దిన్నె కావచ్చు, బ్రహ్మంగారి సాగర్ కావచ్చు, అవుకు కావచ్చు, గొల్లపల్లి, సర్వేపల్లి, జీడిపల్లి, రామతీర్థం, బద్వేల్ ట్యాంక్, యోగి వేమన, సోమశిల, కండలేరు, గండికోట, వెలుగోడు, చిత్రవతి, పెన్నా, అహోబిలం, మైలవరం, పైడిపాలెం, మిడ్పెన్నార్, కనిగిరి, సర్వరాజు, వామికొండ, పత్తికొండ, శ్రీనివాసపురం, నెల్లూరు ఆనకట్టు, తుంగభద్ర అంటే ఓకే. మిగతా అన్నీ నేను చదివిన మొత్తం ప్రాజెక్టులు ఇవాళ నీళ్ళతో కలకల్లాడుతున్నాయి. దాదాపుగా 140 టీఎంసీల నీళ్ళు ఇవాళ పోతిరెడ్డిపాడు నుండి తీసుకుపోయి అక్కడ ప్రాజెక్టులు నింపుకున్నారు. కానీ వాస్తవానికి న్యాయంగా రావాల్సింది నాగార్జున సాగర్కి ఆ నీళ్ళు. పోతిరెడ్డిపాడుకు నీళ్లు పోతిరెడ్డిపాడు ద్వారా అటువైపు తీసుకపోతే కేవలం మిగులు జలాలు మాత్రమే తీసుకుపోయే హక్కు ఉంది వాళ్ళకి. మిగులు జలాలు మాత్రమే, ఇది గుర్తుపెట్టుకోవాలి రైతాంగం అందరూ కూడా. ఈ జిల్లాలో ఉన్న, తెలంగాణలో ఉన్న ప్రజలందరూ కూడా వ్యతిరేకంగా తీసుకుపోయి నింపేస్తున్నారు దౌర్జన్యంగా. అంటే ఈ 170, 140 కలుపుకుంటే 310 నిండిపోయింది సాగర్. గతంలో తెలంగాణ రాకముందు ఏం కుట్ర చేసినరో మళ్ళీ ఇవాళ అదే కుట్రలు కొనసాగుతున్నాయి. ఎడమకాలువ రైతాంగం పరిస్థితి 2014 ముందు ఎట్లా ఉండేనో, ఎంత దారుణంగా ఉండేనో ఇవాళ మళ్ళీ అదే పరిస్థితి వచ్చేసింది. ఆనాడితే దౌర్జన్యం. ఎప్పుడు ఎడమకాలువ దాకా నీళ్ళు నిండక ముందే దౌర్జన్యంగా సాగర్ గేట్ లేపి కింది తీసుకుపోయినారు, ప్రకాశం బ్యారేజీ తీసుకుపోయినారు. కానీ మనం వచ్చిన తర్వాత మీరు ఒకసారి లెక్క చూస్తే ఏ సంవత్సరం కానీ 510 ఉన్న నాడు కూడా కుడి కాలువకు నీళ్ళు పోనీయలే, నా పోతిరెడ్డిపాడుకు నీళ్ళు పోనీయలే. హక్కు ప్రకారం
ఏదో ఒక వంక పెట్టి ఏదో ఒక సాకు పెట్టి అయినా సరే నల్గొండ జిల్లా రైతాంగాన్ని బతికించుకున్నాం. రైతులందరికీ తెలుసు, నేనేదో గొప్ప చెప్పుకుంటుంది కాదు. వరుసగా 17 పంటలకు నీళ్ళు ఇచ్చినాం. పూర్తి హక్కుదారులైన మనను వదిలేసి కొసకొచ్చినోడు వాడు మొదటోడు ఇండియాలో. పోతిరెడ్డిపాడు వరద జలాల మీద ఆధారపడిన ప్రాజెక్టులు, కానీ వాళ్ళ నీళ్లను దుర్మార్గంగా దౌర్జన్యంగా తీసుకుపోతుంటే వీళ్ళకు నోరు తెరిచే సోయి లేదు. ఇక్కడ ఉన్న మంత్రులు ఎమ్మెల్యేలకు ఒక్కడు మాట్లాడతలేడు. మేము డిమాండ్ చేస్తున్నాం, నల్గొండ జిల్లా రైతాంగం తరఫున ఎడమ కాలువ, లో లెవెల్ కెనాల్, హై లెవెల్ కెనాల్ రైతాంగం తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అన్ని లిఫ్ట్ల తరఫున వెంటనే అన్నిటి ద్వారా నీళ్ళు ఇవ్వాలి. ఎందుకంటే లో లెవెల్ కెనాల్కి కూడా లిఫ్ట్ పెట్టి నీళ్ళు తీసుకురావడానికి కావాల్సిన ఏర్పాటు మేమే పూర్తి చేసినాం మా ప్రభుత్వంలోనే. లో లెవెల్ కెనాల్ కూడా నీళ్ళు ఇవ్వచ్చు. ఇప్పటి వరకు ప్రకటన చేయాలి, ప్రణాళిక చెప్పలేక ప్రభుత్వం. ఊరికి ఆరుతడి పంటలు వేసుకోండి అని చెప్పి యాగం చేసేసి పోయినరు. ఏ మంత్రి ఎవడొక్క మాట చెప్పాలి ఇప్పటివరకు. ఏం పంట మీరు చెప్పేది, ఏమేయాలి, దానికి ఎన్ని రోజులకు ఒకసారి తడిస్తారు, దాని విత్తనం ఎవడిస్తాడు, ఏందనే మాట చెప్పాలి ఇప్పటివరకు. ఆరుతడి వేసుకుంటామా, వేరు తడి వేసుకుంటాడా, రైతు ఇష్టం. మీరు ఎన్ని నీళ్ళు ఇస్తారో ఇవ్వండి, చెప్పండి మొదలు. మీకు చేతన అవుతుందా కాదా? మీరు ప్రభుత్వాన్ని నడుపుతున్నారా, ఇంకేమైనా దందా చేస్తున్నారా? రైతాంగం పట్ల సోయిందా లేదా? ప్రభుత్వం ఉద్దేశం ఏంది? నేను రైతాంగాన్ని కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, రైతు సోదరులు పెద్ద ఎత్తున మీరు తిరుగుబాటు చేయకపోతే, ఎక్కడికక్కడ మీకు వచ్చిన ఎమ్మెల్యేలని మంత్రులు నిలదీయకపోతే వీళ్ళకు దున్నపోతు మీద వానబడ్డట్టే ఉంటుంది. ఈ మంత్రులకు, ఈ ఎమ్మెల్యేలకి ప్రశ్నించకపోతే మీరు మీ హక్కును సాధించుకోలేరు. ఇచ్చి చూపించండి కేసీఆర్. ఇగో 510 ఉన్న నాడు ఇచ్చినాం, 520 ఉన్న నాడు ఇచ్చినాం. ప్రతి సందర్భంలో కానీ ఇవాళ దిక్కులేదు. 570కి వస్తే కూడా దిక్కులేదు. పైన శ్రీశైలం పైన 55,000 క్యూసెక్ల పైన వస్తుంది. అవి మన నీళ్ళు, మన నాగార్జున సాగర్ రావాల్సిన నీళ్ళు అవి. చక్కగా మీరు 20 రోజులుగా గమనిస్తున్నారు, పైనుంచి వరద ఎప్పుడు కూడా 50,000కి తగ్గలే ఇప్పటివరకు. ఆ రోజు నుంచి 2.5 లక్షలకు, 2,69,000 నుంచి మొదలు పెడితే 55,000 వరకు వచ్చింది. మరి వచ్చిన నీళ్ళు ఏమవుతున్నాయి? ఈ పాటి శ్రీశైలం నిండాలి ఆ నీళ్ళతో. ఇక్కడ అర్థం కావాలి మీ మిత్రులందరికీ కూడా, రిపోర్టర్ మిత్రులకు కూడా. మీరు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు శ్రీశైలంకి వచ్చిన వరద లెక్కేస్తే కూడా శ్రీశైలం ఇప్పటికి నిండాలి. శ్రీశైలం కూడా ఎందుకు నిండతలేదు? పోతిరెడ్డిపాడు ద్వారా తీసుకుపోతున్నారు. మీకు నేను చెప్పిన లెక్కకు వాళ్ళు జరుగుతున్న దానికి మీకు స్పష్టంగా కనబడుతుంది. నేను చెప్పిన దాంట్లో ఒక అక్షరం అబద్ధం లేదు. 140 టీఎంసీలు అక్షరాలు తీసుకుపోయినరు, నాగార్జున సాగర్ను ముంచారు. వాస్తవానికి నాగార్జున సాగర్కు బఫర్ స్టాక్ అది న్యాయంగా. ఆనాడేమో ప్రకాశం బ్యారేజ్ కొరకు ముంచారు నాగార్జున సాగర్ రైతుల, ఇవాళ పోతిరెడ్డిపాడు కొరకు ముంచుతున్నారు. అవ్వాల ఇదే కాంగ్రెస్, ఇవాళ ఇదే కాంగ్రెస్ మిమ్మల్ని ముంచింది. నల్గొండ జిల్లా రైతాంగం కొంపలు ముంచి ఆంధ్రలోకి దోషపెట్టింది ఇదే కాంగ్రెస్. నల్గొండలో ఫ్లోరిన్ రావడానికి, నల్లగొండలో ఆకలి చావులకు కారణమైంది ఇదే కాంగ్రెస్. మళ్ళీ ఇవాళ ఇదే కాంగ్రెసు మన పైన కక్ష కట్టింది నల్గొండ జిల్లా రైతాంగం పైన. చెప్పాలి మంత్రులు సమాధానాలు. డొంకతిరుగుడు మాట్లాడకుండా ఉత్తమ్ కుమార్ రెడ్డి, వెంకరెడ్డి వీటికి చెప్పండి, ఈ లెక్కల సమాధానం చెప్పండి, నాకేం చెప్పొద్దు. నల్గొండ రైతాంగానికి చెప్పండి. 140 టీఎంసీలు తీసుకుపోయింది వాస్తవం కాదా? అవి పూర్తిగా చట్ట వ్యతిరేకమైంది నిజమా కాదా?
ఒక మూర్ఖ తెలివి తక్కువ మాటలు మాట్లాడుతున్నారు మంత్రులు కూడా. వాళ్ళకు కూడా హక్కు ఉంది కదా. ఏ హక్కు ఉంది? వరద జలాలపైన హక్కు ఉంది. వరద జలాలను ఎప్పుడంటాం? ఒక నాగార్జున సాగరే కాదు, శ్రీశైలమే కాదు, నాగార్జున సాగర్ కూడా నిండి పొంగిపోయిన తర్వాత మాత్రమే వరద జలాల ప్రస్తావన మొదలవుతుంది. అప్పటి వరకు నికర జలాల రైతులకి హక్కులు ఉంటాయి. నేను నల్గొండ జిల్లా రైతాంగాన్ని విజ్ఞప్తి చేస్తున్నా, ఇది ఎల్నినో తెచ్చిన పాపం కాదు, ఎల్నినో శాపం కాదు. ఇది కేవలం నల్గొండ జిల్లా మంత్రులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ముఖ్యమంత్రి పెట్టిన శాపం తప్ప మనకు ఇంకొకటి కాదు. ఈ శాప విముక్తి జరగాలి అంటే రైతాంగం మేల్కొనాలి, తిరుగుబాటు చేయాలి తప్ప దీనికి ఇంకొక మార్గం లేదు. తప్పకుండా రైతాంగం అందరూ కూడా చైతన్యం కావాలి, ప్రశ్నించడం మొదలు పెట్టాలి, మీ పద్ధతుల్లో నిరసనలు తెలియజేయాలి, మన హక్కులు సాధించుకోవాలని చెప్పి నేను నల్గొండ జిల్లా రైతాంగాన్ని కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా.